మనం అనుకున్నట్టుగా టీఆర్ఎస్ ఉద్భవించిన 2 నెలలకే ఎలక్షన్లు వచ్చినాయి. పోటీ అందరూ ఊహించారు. నాకు చెప్పనివ్వాలి ప్రజలకు అయినా సరే ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఎందుకంటే ఆ రోజున మీరు అందరూ కష్టపడబట్టే ఆ రోజు 2 జిల్లా పరిషత్లు కైవసం చేసుకోలేరు. వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 2 months కదా. అలాంటి పరిస్థితి నుంచి మొన్న ఒక ఎంపీ కూడా గెలుచుకోలేకపోయారు. 3 ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు. ఇప్పుడు జరిగిన హైదరాబాద్ ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ 32 జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగితే ఒక్క జిల్లా పరిషత్ గెలవలేదు. 32 జిల్లా పరిషత్లు బీఆర్ఎస్ఏ గెలిచింది. 10 DCCBలు DCMSలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 98% మున్సిపాలిటీలు మేమే గెలిచినాం, ఇంక్లూడింగ్ హైదరాబాద్ మేయర్తో సహా 144 మున్సిపాలిటీస్ గెలిచాము. అన్నీ గెలిచినా మరి మేము మొన్న రేపు శాసనసభ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాం? సో గెలుపు ఓటములు అనేటువంటివి సహజమైనటువంటివి. దానికి మనం అట్లంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో ఖాతానే కోల్దేయాలి కదా. గుజరాత్ కానీ అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీలో 0 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి, బెంగాల్ లాంటి స్టేట్లో కూడా. సో అలాగని పోటీ చేయకుండా ఉండట్లేదు కదా, మీరు పోటీ చేయడం మానేశారు. దానికి కూడా వ్యూహం ఉంటుంది కదా. అట్లా ఎందుకు మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో చాలా సీట్లకు పోటీ చేయకుండా వదిలేసినారు. ఇప్పుడు అంటే లోకల్ బాడీస్ అంటే వాళ్ళ నంబర్ని బట్టి, ఇప్పుడు మీరు హైదరాబాద్లో మా నంబర్ తక్కువ ఉందని చెప్పొచ్చు, అది వేరే విషయం. లోకల్ బాడీ ఎందుకంటే స్థానిక సంస్థల్లో కూడా వదిలేసినారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా వదిలేసినారు కదా. సో ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. లేదు, ఎంపీపీ జెడ్పీటీసీలు మున్సిపాలిటీలు కూడా వదిలేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అదే అంటున్నాను నేను. అది కూడా నంబరే కదా, ఎలక్టెడ్ నంబర్స్ ఉంటేనే కదా మెంబర్స్. అదే అంతకుముందు గ్రాడ్యుయేట్స్ జరిగినాయి 3 ఏపీలో, మీరు చూసే ఉంటారు. రాయలసీమ, కోస్తా అండ్ ఉత్తరాంధ్ర, 3 స్వీప్ చేసింది టీడీపీ, మీకు తెలుసు. ఇక్కడ అలా లేదు కదా. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు బేసిక్గా? అంటే పార్టీకో వ్యూహం ఉంటుంది, ఏది పోటీ చేయాలా ఏది పోటీ చేయొద్దని. ఆ ఒక సీటు గెలిచినా మేమేం ప్రభుత్వాన్ని ఫామ్ చేసేది లేదు, ఆ ఒక సీటు ఓడిపోయినా మాదేమీ ఈ ప్రభుత్వం పడిపోయేది లేదు. అందువల్ల డెఫినెట్లీ ఎప్పుడు పోటీ చేయాలి, దేనికి పోటీ చేయాలి, దేనికి పోటీ చేయొద్దు అనడానికి పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. పార్టీ సీనియర్ నాయకులు, పార్టీలో ఉండే శాసనసభ్యులు అందరూ కేసీఆర్ గారి నాయకత్వంలో కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నాం. కానీ దానివల్ల ప్రజల్లో చర్చ జరగట్లా. ఎందుకు ఇంత పెద్ద బీఆర్ఎస్ పార్టీ, సరే ఒక్కసారి ప్రభుత్వం పడిపోయినంత మాత్రాన పార్టీ ఏమి ఇదైపోద్దని కాదు, కానీ ఇంత బలమున్న పార్టీ, ఇంత కార్యకర్తల బలమున్న పార్టీ, అంత పెద్ద ఓటు బ్యాంక్ వచ్చిన పార్టీ ఈ పోటీ చేయకపోవడం అనేది ప్రజల్లో చర్చ. మీ స్ట్రాటజీస్ మీరు మాట్లాడతారు సార్. ప్రజలకు కూడా చెప్పినాం కదా, మేము ముందే చెప్పినాము ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదు అని స్పష్టంగా చెప్పాము. సో ఈ ఎన్నిక గెలవడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పులు వస్తాయా? ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది ఉందా? సో మేము ఆలోచించుకున్నాం పార్టీలో. అంటే మీరు జరిగే చర్చలు కానీ, ప్రశ్నలు, నాలాంటి వాళ్ళు వేసే ప్రశ్నలు కానీ, లేకపోతే ప్రజల నుంచి వచ్చే వీటిని కానీ మీరు బుల్డోజ్ చేయొచ్చు, ఎందుకంటే అది వేరు. కానీ నేనేమంటానంటే వెంకటకృష్ణ గారు, నేను బుల్డోజ్ చేసే ప్రయత్నం తప్పులేదు సార్, లేదు చెప్తాం. డెఫినెట్గా మా పార్టీ నిర్ణయం, విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నాము పోటీ చేయొద్దని. దానికి పెద్ద విషయం ఏమి? యాజ్ ఎ పొలిటీషియన్ మీరు కొన్ని ప్రశ్నలు కానీ కొన్ని ఇష్యూస్ని కానీ మీరు అట్లా బుల్లో చేసినా కూడా పెద్ద ఇష్యూ తప్పేం లేదు అందులో. కాకపోతే మిగతా రాజకీయ పార్టీలకి, బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలకి ఉండే తేడా ఏంటంటే చాలా బలంగా ఉంటాయి ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో మీరు పోటీ చేయకపోవడం అనేది పెద్ద ఇష్యూ అవుతుంది కదా. దానికి మీరు లైట్గా మేము వ్యూహం అనే ఒక పదంతో తోసేస్తే ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్. అంటే మీరు పెద్ద ఇష్యూ అవుతుందని మీరు అంటున్నారు, కానీ ప్రజల్లో చర్చ జరుగుతుంది. రుణమాఫీ కాలేదు అని చర్చ జరుగుతుంది, రైతు బంధు రాలేదు అని చర్చ, వడగళ్ళ వాన పడితే ప్రభుత్వం నుంచి ఆదుకోవడం లేదు అని చర్చ జరుగుతూ ఉంది, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు అని ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఈ ఒక్క ఎమ్మెల్సీతో ప్రజలకు వచ్చేది పోయేది, ప్రజల్లో ఆ చర్చ లేదు. ప్రజలు ఈరోజు ప్రజలు తమ కష్టాల గురించి మాట్లాడుకుంటున్నారు, ప్రజలు తమ ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారు. ప్రజలు ఈ ప్రభుత్వం యొక్క అరాచక పాలన మీద, అక్రమ కేసుల మీద, హైడ్రా పేరిట, మూసి మోడర్నైజేషన్ పేరిట లక్షల కుటుంబాల్లో పెట్టిన చిచ్చు గురించి ప్రజలు బాధపడుతున్నారు తప్ప ఈ ఒక్క ఎమ్మెల్సీ గురించి ప్రజలు మాట్లాడతలేరు వాస్తవంగా చెప్పాలి. రైట్. తర్వాత ఇది కొంచెం ఇంకో రకంగా అనిపించవచ్చు మీకు ఈ ప్రశ్న. బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం పోలేదు అని